दशाञ्ची वाणीं वाचप्रवृत्तये गुरून् गूढार्थभानाय प्रणमामि पुनः पुनः। जगद्गुरु श्रीचरणारविन्दाभ्यां नमः। మనం నిన్న సత్యము యొక్క స్వరూపాన్ని రేఖామాత్రంగా భావన చేశాం. అంటే సత్య పదార్థ విచారణ, సత్యము అనే పదమునకు అర్థాన్ని తెలుసుకోవడానికి కొంత ప్రయత్నం చేశాం, వ్యాకరణ శాస్త్రాన్ని ఆధారంగా చేసుకుని. దేనికైనా వ్యాకరణ శాస్త్రం అది ప్రాథమికం. ఏ తర్కమైనా మీమాంస అయినా మరొకటైనా వ్యాకరణం అనేటువంటిది అన్నిటికీ కూడా మూలం. అదే ఒక మాట విన్నాను నేను, సైన్సెస్లో కెమిస్ట్రీ, ఫిజిక్స్, బాటనీ, జియాలజీ, జువాలజీ మొదలైన వాటికన్నిటికీ మ్యాథమెటిక్సే మూల కారణం అని ఒక సిద్ధాంతం చెప్తూ ఉంటారు. అదేవిధంగా వ్యాకరణం. అందుకనే ఒక మాట కూడా ఉంది, ప్రథమే విద్వాంసో వైయాకరణాః అని. విద్వాంసుల్లో మొట్టమొదటి వాళ్ళు ఎవరు అంటే వైయాకరణులు. ఆ వైయాకరణ సిద్ధాంతం ప్రకారంగా సత్యశబ్దం యొక్క విచారణ కొంత నిన్న చేసుకున్నాం. సత్యము, సత్ అంటే అసధాతువు నుండి ఏర్పడినటువంటి ఒక క్రియాజన్య విశేషణం, ఉండటమే శీలముగా కలిగిన పదార్థము. పదార్థం అంటే భావన. దాని యందు సాధువు అంటే చక్కగా ఇమిడి ఉండేటువంటి తత్వం సత్యం. సత్యం అనేటువంటిది సంస్కృతంలో సత్యశబ్దం యొక్క నపుంసకలింగ ప్రథమ విభక్తి ఏకవచన రూపం సత్యం. అటువంటి సత్యాన్ని గురించి నిన్న ఆపిన తోట నుంచి మళ్ళీ అందిపుచ్చుకొని కొంచెం ముందరికి వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. ఇవాళ కూడా దాని గురించి విచారణ జరిగిన తర్వాత రేపు సమన్వయం, సూత్రము, అర్థము, సమన్వయము అని 3 రకాలుగా ఉంటాయి. అందుచేత ఆ సమన్వయ భాగాన్ని రేపు చూసుకుందాం. ఇప్పుడు ఈ సత్యము అనే దాని గురించి మనం ప్రధానంగా భావించవలసింది ఏమిటంటే, సత్యం నిజానికి ఒకటే, కానీ 2 దారుల నుండి దాన్ని గమనించవలసినటువంటి అవసరం ఉంది. ఏమిటంటే 2 దారులు, శబ్ద బ్రహ్మము, పరబ్రహ్మము అని. శబ్దము శబ్దాత్మకమైనటువంటి బ్రహ్మస్వరూపము, పరమాత్మ అనేటువంటి 2గా మనకు తెలియవస్తున్నాయి. 2గా తెలియవస్తున్నంత మాత్రాన 2 కావు. అనేకమైనటువంటి సందర్భాల్లో మనం ఒకదానిని 2గా చూస్తూ ఉంటాం. ఒక చిన్న ఉదాహరణ ఏమిటంటే, తైమిరిక న్యాయం అని ఒకటి ఉంది. అంటే మన మెల్లకన్ను ఆ రోగ విశేషం చేత ఎదురుగుండా ఉండేటువంటి ఒక వ్యక్తి 2 వ్యక్తులుగా కనిపిస్తారు. పాతకాలంలో చిన్న చమత్కారమైన కథ చదివాడు. ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు ఒక డబ్బు ఉన్నటువంటి వాడు. డాక్టర్ గారు, నాకు అన్నీ 2గా కనిపిస్తున్నాయండి అని అన్నాడు. అని అంటే వెంటనే డాక్టర్ గారు అన్నట్ట, నీ పక్కన ఉన్నవాడు ఎవరు అని అడిగట.
అంటే అక్కడ ఉన్నది ఒకటే. అంటే డాక్టర్ గారికి కూడా ఈ తైమిరికం అనేటువంటిది ఉందన్నమాట. కాబట్టి 1, 2 ఆ రెండిట్లో ఏకత్వ దర్శనమే మనం చేయాల్సింది. దీనికి చాలా గొప్ప ఉదాహరణ ఏమిటంటే బింబ ప్రతిబింబాలు. అద్దం ముందు నుంచున్నాం. అద్దం ముందర నుంచున్నప్పుడు మన స్వరూపము మళ్ళొకటి అక్కడ కనిపిస్తోంది. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే అది ఉందా లేదా? ఉంటేనే కనిపిస్తుంది. కానీ ఉందో లేదో తేల్చుకుందామని అద్దానికి వెనకాల చేయి పెట్టి పట్టుకుందామంటే దొరకదు. కాబట్టి ఉన్నట్టా లేనట్టా, ఉన్నట్టా లేనట్టా నట్టు లేకుండా పోవాలి. కనుక దీనిని మనం సత్య విషయంలో కూడా దీన్ని గమనించాలి. సత్యము 2 స్వరూపాలతో తెలియవస్తున్నది. 2 స్వరూపాలతో తెలియవస్తున్నవి ఒకటే. ఏమిటా 2 స్వరూపాలు అని అంటే శబ్ద బ్రహ్మము, పరబ్రహ్మము అని. శబ్ద బ్రహ్మం అంటే ఓంకారం. శబ్దం అంటే ఓంకారం, నాదం. ఆ ఓంకారమే దాన్ని భావన చేయగా అది పరబ్రహ్మముగా మనకు మనం వేసుకున్నటువంటి ముసుగు తొలగిపోయి ఆ పరబ్రహ్మ సాక్షాత్కారం అవుతుంది. అందుకనే శాస్త్రకారులు ఏం చెప్పారంటే శబ్ద బ్రహ్మణి నిష్ణాత పరం బ్రహ్మ అధిగచ్చతి అని సూత్రం చెప్పారు. శబ్ద బ్రహ్మమునందు బాగా ఆరితేరినటువంటి వాడు పరబ్రహ్మమును చూస్తాడు, పొందుతాడు. అధిగచ్చతి. అధిగమనం అంటే పొందటం. ఈ రోజుల్లో అధిగమించడం అంటే దాటడం అనేటువంటి అర్థం వస్తుంది. కానీ నిజానికి అధిగమనం అంటే అధ్యయనమే. అధిగమనం అంటే పొందటం. కాబట్టి శబ్ద బ్రహ్మము పరబ్రహ్మము 2 ఒకటే. కానీ ఆ శబ్ద బ్రహ్మము నందు బాగా కృషి చేసినట్లయితే, అంటే మళ్ళీ నిన్న చెప్పుకున్నటువంటి ఉదాహరణ చెప్పుకోవచ్చు. విత్తనము, చెట్టు. విత్తనమే చెట్టు. వ్యక్తము అవ్యక్తము కావటం అనేటువంటిదే. అదేవిధంగా శబ్దము, పరబ్రహ్మము అనేటువంటివి. ఈ సత్యము అనేటువంటిది దానికి సంబంధించి ఈ 2 తత్వాలు మనకు గోచరిస్తూ ఉన్నాయి. అందుకనే శబ్ద బ్రహ్మణి నిష్ణాత పరం బ్రహ్మ అధిగచ్చతి అనేటువంటి మాట మనకు వస్తోంది. ఇందాక స్వామివారి ప్రస్తావనలో చాలా శక్తివంతమైనటువంటి ఒక ఉపనిషద్వాక్యం, చాలా మనకు జ్ఞానం కలిగించేటువంటిది ఉన్నది. వాచారంభణం వికారో నామధేయం మృత్తికేచ్చేవ సత్యం. వాచారంభణం వికారము సత్యము. అంటే వికారము అనేటువంటిది అసత్యమనేగా. వికారం అంటే మార్పు, ఏదో ఒక రకమైనటువంటి మార్పు. ఆ మార్పు అనేటువంటిది మనం లోక వ్యవహారంలో దానికి ఒక నామము, రూపము పెట్టి వ్యవహరిస్తున్నాం. అలా వ్యవహరించినప్పుడు దాంట్లో మనలాంటి కృషి చేసేవాడు, అంటే శాస్త్రచర్చల ద్వారా పీకి పాకాన పెట్టడం అంటామే, ఆ పని చేసేటువంటి వాళ్ళు అన్ని కోణాల్లో నుంచి ఆలోచిస్తూ ఉంటారు. ఒక అత్యద్భుతమైనటువంటి శ్లోకం ఈ వేదాంత శాస్త్రానికి సంబంధించిందే మనకు ఉంది, సిద్ధంగా ఉంది. అదేమిటంటే దంతిని దారు వికారే దారు తిరోభవతి సోపి తత్రైవ.
జగతి తథా పరమాత్మ పరమాత్మన్యపి జగత్ తిరోభవతి. చాలా అద్భుతమైనటువంటి శ్లోకం. బహుశా వేదాంత పంచదశలో అనుకుంటాను, గుర్తులేదు. దంతిని దారు వికారే దారు తిరోభవతి సోపి తత్రైవ. సోపి అంటే ఆ దంతి ఏనుగు కూడా దారువులో తిరోభవిస్తుంది, కనబడకుండా పోతుంది. ఇది ఉదాహరణగా తీసుకుని, ఇది దృష్టాంతంగా తీసుకొని జగతి తథా పరమాత్మ, జగత్తునందు పరమాత్మ అనేటువంటి దాన్ని మనం దర్శనం చేసిన తర్వాత జగత్తు తిరోభవతి. పరమాత్మ జ్ఞానం కలిగేంత వరకు జగత్తు నేను ఉన్నానంటుంది. జగతి తథా పరమాత్మ పరమాత్మన్యపి జగత్తు తిరోభవతి. పరమాత్మలో జగత్తు తిరోభవతుంది. మాయావాదం అన్నా, మిథ్యావాదం అన్నా, అద్వైతం అన్నా ఇదే, దీని పేరే సత్యం. ఇందాక వాచారంభణం వికారో నామధేయం. ఒక వస్తువుని తయారు చేశాం, అన్నం వండాం. మనం కొన్ని వ్యవహారాలకు అలవాటు పడిపోయినాం. ఆలోచించినట్లయితే మనకు కొన్ని ఆక్షేపాలు వస్తూ ఉంటాయి. ఏమండి, మనం వండేది బియ్యాన్నే అన్నాన్నే? అన్నం వండామంటున్నాం. మనం అన్నం వండామంటే పొయ్యి మీద పెట్టినప్పుడు గిన్నెలో ఉన్నది పదార్థం ఏమిటి? బియ్యమా, అన్నమా? కాబట్టి అన్నం వండటం అనేటువంటిది ఒక రూఢి. అన్నాన్ని వండటంలా అన్నముగా వండుతున్నాం, అన్నం అయ్యేట్టుగా వండుతున్నాము అని. అంటే ఇక్కడ ప్రధానమైనటువంటి వస్తువు ఉడకటానికి, అన్నము కావటానికి ముందర ఉండేటువంటి బియ్యము అనేటువంటిది ఒక మార్పు చెందింది, వికారం వచ్చింది. దాన్నే శాస్త్రం వికారం అని అన్నారు. విక్లిప్తి అంటారు దాన్ని. అంటే బియ్యపు గింజ, గట్టిగా ఉండేటువంటి బియ్యపు గింజ అణువుల్లో, సూక్ష్మ అణువులలో ఆ వేడి, ఆవిరి, నీరు, శక్తి అదంతా లోపలికి పోయి ఉబ్బుతుంది. ఆ ఉబ్బటాన్నే విక్లిప్తి అనేటువంటి పేరుతో వ్యవహరిస్తారు. ఎప్పుడైతే ఉబ్బిందో, ఉబ్బటం అనేటువంటిది మార్పు కదా, వికారం కదా. వికారం కాబట్టి బియ్యము అనే పేరు పోయి అన్నము అనే పేరు వచ్చింది. వాచారంభణం వికారో నామధేయం, అన్నం అనే పేరు వచ్చింది. కానీ నిజానికి బియ్యము, అన్నము అనే దాంట్లో బియ్యము అనేటువంటిది తిరోహితమై ఉన్నది. బియ్యము బియ్యమే. అదే ఇక్కడ చెప్తున్నారు ఈ శ్లోకంలో. కనుక దంతిని దారు వికారే, ఒక మంచి వడ్రంగి ఒక మంచి చెక్క తీసుకొని ఏనుగు బొమ్మ చేశాడు. ఏనుగు బొమ్మ చెయ్యక ముందు దానికి దారువు అని పేరు, కొయ్య. ఏనుగు బొమ్మ చూసేటప్పటికి పిల్లవాడిని, ఒక అబ్బాయిని చెక్కను తీసుకొచ్చి చూపించాం. ఇదేమిటి అంటే చెక్క అన్నాడు. ఆ చెక్కనే బొమ్మగా తయారు చేసేటప్పటికి ఇదేమిటి అంటే ఏనుగు అన్నాడు. అంటే దారు ఏమైపోయింది? తిరోభవతి. దారువు అనేటువంటి జ్ఞానము కలిగేటప్పటికీ, దారు అనేటువంటి దంతి అనేటువంటి జ్ఞానం కలిగేటప్పటికీ దారువు తిరోహితమైపోయింది. ఒకవేళ తర్క, పటిమ మొదలైన వాటి చేత చూస్తే, ఇందాక స్వామివారు చెప్పినట్టుగా కార్యకారణ భావం అనేటువంటిది చూసి కారణం దగ్గరికి వెళితే అప్పుడు తెలిసినటువంటి వాడు ఇదేమిట్రా అంటే చెక్క అంటాడు. దారుగానే ఉంది అంటే చెక్కయే. కానీ అంతకు ముందు ఉండేటువంటి స్వరూపం కంటే భిన్నమై ఉన్నందువల్ల ఏనుగుగా మారినటువంటి చెక్క అని అంటాడు.
దాన్నే ఆ ఉపనిషద్వాక్యం చెప్పింది. వాచారంభణం వికారో నామధేయం మృత్తికేచ్చేవ సత్యం. కాబట్టి మనం సత్యము అని అంటే ఇప్పుడు ఈ విచారణ వల్ల మనకు అర్థమైంది ఏమిటంటే మూలస్వరూపము అనేటువంటి అర్థం తెలుస్తోంది. సత్యం అంటే మూలస్వరూపం. మూలస్వరూపం ఏమిటి? అన్నిటికీ మూలస్వరూపం పరమాత్మే కదా, పరమాత్మే కదా. కాబట్టి దాన్నే పరబ్రహ్మము అన్నాం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నప్పుడు సత్యం అనేటువంటి మాట చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే మూలతత్వము, అన్నిటికీ మూల కారణం వెయ్యది అని పోతన గారు అన్నారు చూడండి. మూల కారణం ఇదే. అదే ఏమిటి ఆ మూల కారణం ఏమిటి అంటే సత్యము. సత్యము అంటే అర్థం ఏమిటంటే ఏకాకారంగా ఉండేటువంటిది, ఎన్ని వికారాలు ఉన్నా తన అస్తిత్వాన్ని చూపించేటువంటిది అని మనం ఆ శబ్దాన్ని బట్టి ఆ స్వరూపానికి రావాలి. కాబట్టి ఇప్పుడు సత్యము అనేటువంటిది సకార అకార తకార యకార అకార మకార పొలులు ఇట్లా కొన్ని అక్షరాల సముదాయం. దీన్ని ఏమన్నాము? శబ్ద బ్రహ్మము అని అన్నాం. సత్యము అని ఉచ్చరిస్తున్నాం. నాదం నాదాత్మకంగా వస్తోంది. ఆ నాదాన్నే శబ్దము అన్నారు. శబ్దము, నాదము, అక్షరము, వాటికి సంబంధించినటువంటి కూడికలు, తీసివేతలు, కలుపుకోటాలు మొదలైనటువంటివి ఇదంతా కూడా శబ్ద బ్రహ్మాత్మకం. అయితే మీరు ఒక విషయాన్ని గమనించండి. శబ్దము పలుకుతాము, వెంటనే మనస్సు వస్తువు దగ్గరికి వెళ్ళిపోతుంది. అవునా కదా? శబ్దము మనం ఉచ్చరించేది అక్షరాత్మకమైనటువంటి శబ్దము. ఈ అక్షరాత్మకమైన శబ్దము మనం విన్న వెంటనే మన మనస్సులో కలరాడేటువంటిది ఆ అర్థమే. గోవు అన్నామనుకోండి. గోవు అంటే మనం పలికింది గకార, ఓకార, వకార, ఉకారాలు. కానీ మన ముందుకు సాక్షాత్కరించేది ఆవు అనే ఒక జంతువు. అందుకనే కాళిదాసు మహానుభావుడు చాలా గొప్ప మాట అన్నాడు. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శబ్దార్థాలు అట్లాంటివి. కాబట్టి ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు తెచ్చానంటే శబ్ద బ్రహ్మము పరబ్రహ్మము అనేటువంటివి రెండు కావు. ఒకటే అయితే రెండు వ్యవహారాలు ఎందుకు అంటే అవి రెండు వ్యవహారాలు చేయక తప్పదు గనక. అంటే మొట్టమొదట ద్వైతము అనేటువంటిది దాన్ని దర్శించక తప్పదు గనక, దాని నుంచి అద్వైతము అనే దాన్ని సంపాదించుకోక తప్పదు గనక రెండింటిని దర్శనం చేసి రెండింటిని కొట్టేస్తున్నాం. ఉన్నది ఒకటే అని అంటున్నాం, అద్వైతం. కాబట్టి శబ్ద బ్రహ్మాత్మకంగా సత్యము ఏమిటి? అదే పరబ్రహ్మము. శబ్ద బ్రహ్మము నుండియే పరబ్రహ్మం అనేటువంటి దాన్ని మనం చెప్పారు. అదే శాస్త్రకారుడు చెప్పాడు. ఏమిటి? శబ్ద బ్రహ్మణి నిష్ణాత. నిష్ణాత అంటే ఆరితేరినవాడు. ఇంకా గట్టిగా చెప్పాలంటే మన లోక వ్యవహారంలో చెప్పాలంటే మునిగి తేలినవాడు. స్నాతుడు అంటే స్నానం చేసినవాడు కదూ. నిష్ణాతుడు అంటే ఇంకా మునిగి అక్కడే ఉన్నవాడు అని అర్థం అన్నమాట. శబ్ద బ్రహ్మములో అలా బాగా ఆరితేరి అక్కడే కూర్చున్నటువంటి వాడు, వానికి పరబ్రహ్మ సాక్షాత్కారం అవుతుంది. కాబట్టి సత్యదర్శనం అనేటువంటిది మనం తప్పనిసరిగా చేయవలసినటువంటి ఒక మహాకార్యం జీవితంలో. అంటే అది దానికి సెక్షన్ లేదు. ఏదో వీళ్ళు అధ్యయన భారతి శివపరివారం వాడని కాదు. అందరూ లోకంలో ఉండేటువంటి మనిషి అంతా కూడా చేస్తే కలిగేది
తాదాత్మ్యం. చెయ్యకపోతే కలిగేది సంసారం. సంసారం అంటే పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం అనేటువంటిది. కాబట్టి వాచారంభణం వికారో నామధేయం మృత్తికేచ్యేవ సత్యం అన్న చోట మనం ఇప్పుడు సత్యదర్శనాన్ని చేసినట్లయితే ఆ సత్యదర్శనం మనకి ఏ స్వరూపంతో గోచరిస్తోంది? సత్యదర్శనం మనకు ఏ రకంగా కనిపిస్తోంది? అక్కడ ఉన్నది రజ్జువు కాగా మనం పాము అనుకున్నాం. పాము అనుకోవటానికి కారణం ఏమిటి? సమ్యక్ దర్శన సామర్థ్యం లేకపోవటం, చూడవలసిన తీరుగా చూడకపోవటం వల్ల. ఇప్పుడు కొంచెం మునిమాపు వేళ చీకటి పడుతోంది, దీపాలు లేవు. ఆ దీపాలు లేనప్పుడు అక్కడ దూరంగా ఏదో ఒక ఈత చెట్టు, ఆ ఈత చెట్టు మీద మిడుగులు పురుగులు ఆరుతున్నాయి పెరుగుతున్నాయి. సరైనటువంటి జ్ఞానం లేనటువంటి వాడు ప్రాంతమును, కాలమును, దేశమును సరిగా గమనించినటువంటి వాడు అమ్మో కొరివిదెయ్యం వచ్చేసింది అనుకున్నాడు. కొరివిదెయ్యం వచ్చేసింది అనుకున్నంత వరకు అది కొరివిదెయ్యమే. దానివల్ల కలగవలసినటువంటి కంపము, రోమాంచము, గార్గజ్యము, వైశ్వర్యము మొదలైన వికారాలన్నీ కలుగుతూనే ఉన్నాయి. ఎవడో వచ్చి ఇది ఏమిట్రా అట్లా వణిగిపోతున్నావు, అట్లా చెమటలేమిటి, అట్లా కారిపోతున్నావు, ఏదో మాటలు మాట్లాడుతున్నావు ఏమిటి అని అంటే దెయ్యం గొరి దెయ్యం అంటాడు. వాడు తెలిసినవాడు, జ్ఞాత. ఈ మొహం కొరివి దెయ్యం కాదు అది ఈత చెట్టు, దాని మీద మిణుగురు పురుగులు ఉన్నాయి అంటే ఓహో అని ఇంతవరకు పడినటువంటి వికారాలు ఈ గార్గజ్యము, వైశ్వర్యము అన్నీ పోయి నవ్వుగా మారిపోయింది. కాబట్టి సత్యదర్శనము, సత్య అదర్శనము దుఃఖ కారణము, సత్యదర్శనము ఆనంద కారణం. లోక సామాన్యంగా మనం జాగ్రత్తగా చూసినట్లయితే. కాబట్టి ఇప్పుడు ఈ మాటల్లో తాత్పర్యం ఏమిటంటే సత్యదర్శనము తప్పనిసరిగా చెయ్యాలి. దేనికి? శోకాన్ని పోగొట్టుకొని ఆనందం పొందటానికి అని. అటువంటి సత్యదర్శనాన్ని గురించి మనకు ఉపనిషత్తులు, శృతులు, స్మృతులు, పురాణములు, ఇతిహాసములు అన్నీ కూడా చాలా చాలా విస్తృతంగా చెప్పాయి. అనేక విధాలైనటువంటి మాటలు చెప్పినాయి. అందులో ముఖ్యంగా ఉపనిషత్తులు. ఆ ఉపనిషత్తుల్లో అన్ని ఉపనిషత్తుల్లోనూ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని మనం తైత్తిరీయంలో చెప్పుకున్నాం. సత్యము అనే దానికి నిన్న అర్థం చెప్పుకున్నాం. ఏమిటి? త్రికాల అబాధ్యము. కాలభేదం లేదు, దానికి దిగ్భేదం లేదు, వాతావరణ భేదం లేదు, ఒక లక్షణం లేదు. నిర్వికారంగా ఏకరూపంగా ఉండటం, దాన్నే ఏకం సత్ అన్నారు. ఏకం ఒక్కటి, సత్ ఉన్నది, ఉండుటయే స్థిరముగా కలిగినది అని. కనుక ఈ సత్యం అనేటువంటి దాన్ని గురించి మనం అవకాశం వచ్చినప్పుడల్లా తెలుసుకుంటూ ఉండాలి. ఎందుకనంటే దాన్నే పరమాత్మ జ్ఞానము అంటారు. పరమాత్మ జ్ఞానం కలగటం కాదు కావాల్సింది, పరమాత్మగా అయిపోవటం. ఎప్పుడో 60 సంవత్సరాల వెనకాల చిన్మయానంద స్వాముల వారు ఒక చక్కటి మాట చెప్పారు. బీయింగా బికమింగా అని. బికమింగా
బీయింగ్, అది అయిపోవటమా, అవటానికి ఏర్పాట్లు అవి చేసుకోవటం. అందుకనే చాలామంది సన్యాసం పుచ్చుకున్నాడు అని అంటాము, అది సరైనది కాదు. సన్యాసి అవటం, ఆ రెండింటికి చాలా తేడాలు ఉన్నాయనుకోండి. సరే, బీయింగ్ సత్యము, మనం సత్యమైపోవాలి. ఆ సత్యమైపోవాలి అనేదానికి మనం ఏం చేయాలి? ఆ అవరోధంగా ఉండేటువంటి ముసుగు అవన్నీ కూడా తొలగించుకోవాలి. తొలగించుకోవటానికి సాధనమైంది శాస్త్రజ్ఞానం. ఆ శాస్త్రజ్ఞానం ద్వారా, ఉపనిషదాల ద్వారా మనం ఈ సత్య పదార్థ వివేచన అనేది చేస్తున్నాం. ఇప్పుడు నిన్న సత్యశబ్దం యొక్క వ్యుత్పత్తి అర్థం చెప్పుకున్నాం. సత్ అంటే అసధాతువు నుంచి ఏర్పడినటువంటి ఒక రూపము, దాని యందు సాధువుగా ఉండేటువంటిది సత్యము అనేటువంటిది. దీన్ని ఉపనిషత్తులు దీన్ని మనకు అర్థం చేయటం కోసం అనేకమైనటువంటి మాటలు చెప్పారు. ఈశావాస్యోపనిషత్తులో హిరణ్యేన పాత్రేణ సత్యస్యాపి హితం ముఖం తత్వం పూషన్నపావృణు సత్యధర్మాయ దృష్టయే. చాలా గొప్ప మంత్రం. ఊరికే ఇది కొంతమందికి ఊత పదాలు కొన్ని ఉంటాయి, పోవు. ఇది చాలా గొప్ప మంత్రం. ఏది ఆ మంత్రం అంటేనే అన్నీ గొప్పవే. హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపి హితం ముఖం తత్వం పూషన్నపావృణు సత్యధర్మాయ దృష్టయే. హిరణ్మయమైనటువంటి పాత్ర చేత సత్యము యొక్క ముఖము కప్పవేశారట. సత్యము ముఖాన్ని అపిహితం, అపిహితం అంటే మూసివేశాం. అన్నం వండుకొని గిన్నెలో ఆ పైన ఒక మూత వేశాం. మూత వేసినప్పుడు మనకు సాక్షాత్తుగా కనిపించేది గిన్నె, మూత మొదలైనటువంటి పదార్థాలు. ఆ మూత తీసిన తర్వాత మనకు అన్నం కనిపిస్తుంది కదా. కాబట్టి అలాగే సత్యము అనేటువంటిది ఒక చోట ఉంటే దాని మీద జగత్తు అనేటువంటి హిరణ్మయ బంగారుమయమైన పాత్ర ఒకటి దాంట్లో పెట్టేసేసి దాని ముఖాన్ని మూసివేయటం జరిగింది. సత్యస్య అపిహితం ముఖం. అయితే అన్నం వండుకున్న తర్వాత మూత అట్టాగే ఉంచి నమస్కారం చేస్తూ కూర్చుంటామా? మూత తీసి అన్నం తింటే రెండు ప్రయోజనాలు కలుగుతాయి. ఒకటి తుష్టి, ఇంకొకటి పుష్టి. తుష్టి పుష్టి కలగాలి అని అంటే మూత తీయాలి, అన్నం తినాలి. అందుకని మంత్రంలో వేదమాత ఏం చెప్తోందంటే తత్వం పూషన్నపావృణు. తత్ దానిని, ఏది మూతను, అపావృణు తొలగించు. హే పూషన్. పూషన్ అంటే సూర్యభగవానుడు. సూర్యభగవానుడు అంటే ఏమిటి? ఒక మహాకవి చాలా గొప్పగా చెప్పాడు. వెలుగు మరొక్క పేరు అఖిల విద్యలకున్ పరమార్థభూతమై. వెలుగులు తన్ను మించి మరి వేరొక చోటను లేవు. విశ్వమునందున వేరు చోట లేవు. అలఘుడు శిష్యవత్సలుడు అంబుధి శోషణ దాహమూర్తి వెల్గులనిధికిన్ గురుత్తమునకున్ జగదక్షునకున్ నమస్కృతులు. సూర్యుడికి నమస్కారం చేశాడు. సూర్యుడిని పూషం అన్నారు ఇక్కడ. పూష అంటే పుష్టికర్త అని. పూష అంటే పుష్టి. సమస్త ప్రాణులకు కూడా అన్నము, మనకంతా అన్నం పెట్టేవారు ఎవరండి? ఆదిత్యుడే.
అగ్నౌ ప్రాస్తాహుతి సమ్యక్ ఆదిత్యముపతిష్టతే ఆదిత్యాధ్యాయతే వృష్టి వృష్టేరన్నం తతః ప్రజా అని వాక్యాలు మనకు ప్రమాణ వాక్యాలు ఉన్నాయి. కాబట్టి సూర్యుడు మనకు సంస్కృతంలో ఒక శబ్దానికి అనేకమైనటువంటి పదాలు ఉంటాయి. ఆ పదాలన్నిటికీ దేని అర్థం దాందే, ఒక అర్థంతో ఇంకొక అర్థం సంబంధించదు. పూషన్ ఇక్కడ అంటున్నారు, వేదమాత అనమంటోంది పూషన్ ఓ సూర్యభగవానుడా. మనం పర్యాయ పదం వాడుతున్నాం. నిజానికి పూషన్ అంటే ఓ పోషణకర్త అయినటువంటి ఓ ఆకాశంలో ఉండేటువంటి ఒకనొక దివ్యమైన తత్వమా అని. ఇంకా గట్టిగా చెప్పారంటే ఆ పూషన్ సూర్యబింబం మాత్రమే కాదు, పరమాత్మే. తమాషా ఏమిటంటే ఉపనిషత్తులు మొదలైనటువంటివన్నీ కూడా వ్యష్టిగా ఒక్కొక్క దాన్ని చూపించి అవే పరమాత్మ లక్షణాలన్నీ ఉన్నాయని చెప్తున్నాయి. మనకి శాంతి మంత్రంలో శన్నో మిత్రస్యం వరుణ శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతి అని మా మంత్రంలో చూడండి ఏమన్నారు, నమస్తే వాయో, ఓ వాయుదేవుడా నీకు నమస్కారము అని, త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి, నీవే కదా మాకు ప్రత్యక్షంగా కనిపించే బ్రహ్మవు అంటున్నారు. అంటే ప్రత్యక్షంగా కనిపించే బ్రహ్మవు అని అంటే అసలు బ్రహ్మమునకు రూపమే లేదు కదా, కనిపించడం ఎట్టా, ఇంద్రియ గోచరించడం ఎట్టా వస్తుంది అని అంటే సగుణత్వ భావన వల్ల నిష్కళస్య అద్వితీయస్య నిరాకారస్య దేహినః ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన అని అన్నారు. బ్రహ్మమునకు కళలు లేవు, అద్వితీయుడు, ఆకారం లేదు. అటువంటి బ్రహ్మను ఉపాసన చేయాలి. ఎట్లా ఉపాసన చేస్తాము? ఏదో రూపకల్పన చేసుకుంటాం మనం. రూపకల్పన అని అంటున్నాం కనుక అది అసత్యమే, కానీ అది ఆధారం. ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన అని అన్నారు. కాబట్టి ఇక్కడ మనం నిష్కళము, అద్వితీయము, నిరాకారము అయినటువంటి పరబ్రహ్మతత్వానికి ఆ సూర్యమండలము అనేటువంటి ఒక ఆకారం దాని లక్షణాలన్నింటినీ కూడా ఆరోపింపచేసుకుని సూర్యుణ్ణి సంబోధించినట్టుగా భావన చేస్తూ పరమాత్మనే సంబోధిస్తున్నాం. నిజానికి పరమాత్మను సంబోధించడం కూడా సాధ్యం కాదు. ఈ మార్గం ద్వారా తప్ప ఇంకో రకమైనటువంటి మార్గంలో అవకాశం లేదు. కానీ అంతకంటే మార్గం లేదు గనక, గతి లేదు గనక ఆ రకంగా చెప్పారు. అందుకని పూషన్ అన్నారు. పూషన్ ఓ ఆదిత్యమండల స్వరూపంగా మాకు ప్రత్యక్షమయ్యేటువంటి పరమాత్మ అని పిలవటం. అపావృణు తొలగించు, ఆవరణను తొలగించు, అపగతమైన ఆవరణము కలవాడుగా కావు, అగుము నీవు అని స్థూలంగా ఆ శబ్దానికి అర్థం. దేన్ని తొలగించాలి? మూతని. మూత ఏమిటి? జగత్. మూత ఏమిటి అంటే హిరణ్మయమైన పాత్ర అన్నారు. హిరణ్మయమైన పాత్ర అంటే బంగారు పాత్ర అని. బంగారు పాత్ర అంటే ఏదో ఒక గ్లాసో చెంబో ఇంకోటో కాదు. ఈ విశ్వమంతా ఏమన్నారు? బ్రహ్మగారిని, పరబ్రహ్మము కాకుండా చతుర్ముఖ బ్రహ్మగారిని ఏమన్నారు? హిరణ్య గర్భుడు అన్నారు. అవునా? హిరణ్య గర్భుడు. ఆయన పొట్టంతా బంగారమేట. ఏమిటా బంగారం? సృష్టి. ఈ సృష్టిలో ఉండేటువంటి సమస్తమైనటువంటి 84 లక్షల జీవరాశులు, 14 లోకాలు, ఇదంతా కూడా హిరణ్యమే. హిరణ్యం అంటే ఒక చక్కటి అర్థం కూడా చెప్పారు. హితము రమణీయము అయ్యేది హిరణ్యంట.
హితరమణీయమైనటువంటిది హిరణ్యము అని. కాబట్టి హిరణ్మయేన పాత్రేణ అంటే జగత్తు అనేటువంటి ఒక లేని దానిని ఒకదాన్ని కల్పించి దాని యందు నీవు ఈ సత్యము అనేటువంటి దాన్ని అందులో దాచిపెట్టి ఉంచావు. నీవు నీ తత్వమే సత్యము అనేటువంటి నీ తత్వాన్నే దాచిపెట్టి ఉంచావు నీవు. అటువంటి దాచిపెట్టున్న దాని ఆ మూత తీసేసేయి. అంటే ఆ బంగారము, ఆ మూత, ఆకారము, ఒక స్వరూపము, ఒక నామము, రూపము మొదలైనటువంటి ఈ ఆర్భాటాన్నంతా తొలగించేసేసాయి. మనకి చూడండి, ఒక్కొక్కసారి వెంకటేశ్వర స్వామి వారికి నిజరూప దర్శనం అని అంటారు. అంటే ఈ బ్రహ్మాండమైనటువంటి వనమాలగా ఇంకా ఆభరణాలు, అనేకమైనటువంటి కటిహస్తము మొదలైనటువంటివి ఇవన్నీ ఆరోపితమై పైన పెట్టినటువంటి పదార్థ చేతాన్నంతటినీ కూడా తీసేసి అభిషేకం చేసేటప్పుడు చూపించేటువంటి స్వరూపం అది నిజరూప దర్శనం అని. దానికోసం మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అదిగో అది. అందుకని ఏమన్నారు? సత్యధర్మ సత్యస్య అభిహితం ముఖం అపావృణు తస్తత్వం పూషన్ అపావృణు సత్యధర్మాయ దృష్టయే. సత్యధర్మమునకు సంబంధించినటువంటి దృష్టి ప్రయోజనం పొందటం కోసమని ఆ మూతను తొలగించు. ఇందాక నేను చెప్పినటువంటి అన్నం గిన్నె వండుకున్నాం, చక్కగా రుచికరమైన పదార్థం అందులో ఉంది. దానికి సార్థక్యం ఎప్పుడు వస్తుంది? అది అనుభవానికి వచ్చినప్పుడు. గిన్నెలో ఉన్నది అని అంటే అది కూడా ఉంది. లోకంలో ఉన్నది పుష్టి మానవులకు. ఏమిటంటే వాడికి 10 కోట్లు ధనం ఉంది. 10 కోట్లున్నా ఎంత ధనం ఉన్నటువంటి వాడైనా సరే ఆ 4 వెతుకులే లోపలికి వెళ్ళటం, అంతే కదా. మరి అయితే తక్కిందంతా ఏమిటి వాడికి? నాకు ఉంది అనేటువంటి తృప్తి అంతే. కనుక ఆ రకమైనటువంటి స్థితి కాకుండా ఇక్కడ మాకు సాక్షాత్తు సత్యదర్శనం కావాలి. అందుకోసం ఉపనిషన్మాత తాను ప్రార్థిస్తున్నట్టుగా మనకు బోధ చేసి మీరు ప్రార్థించండి నాయనా అని అంటోంది. తస్మాత్ తత్వం పూషన్ అపావృణు సత్యధర్మాయ దృష్టయే. సత్యమే ధర్మముగా కలిగినటువంటి దర్శనం కోసము. ఈ సత్యధర్మాయ దృష్టయే అనే దాని సంక్షిప్త వ్యవహారమే సత్యదర్శనం. సత్యదర్శనము అనేటువంటి పేరు ఆ రకంగా మనం పెట్టుకోవచ్చు అన్నమాట. సత్యధర్మాయ దృష్టయే. సత్యధర్మమేమిటి? సత్యమే ధర్మము. ధర్మము అంటే మామూలుగా చేయవలసిన విధి అని అన్నాం. ధర్మము అనేటువంటి మాట చాలా క్లిష్టమైనటువంటి మాట. ధర్మం అనేటువంటిది దాని స్వరూపం తెలుసుకోవడం చాలా కష్టం. దానికి చాలా 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 ప్రయత్నాలు చేయమని శాస్త్రాలు అవన్నీ చెప్తున్నాయి. ధర్మం ఏమిటి అని అంటే చిట్ట చివరికి ఏం చెప్పారంటే ధారణాత్ ధర్మ ఉచ్యతే. పట్టి నిలుపుతుంది నిన్ను, నీ తత్వం ఏమిటో నీకు తెలిపి దాన్ని పట్టి నిలుపుతుంది. ఆచార ప్రభవో ధర్మ, ధర్మస్య ప్రభురచ్యుత. ఆచారం నుండి ధర్మం పుడుతుంది. ధర్మమునకు ప్రభువు అచ్యుతుడు. అచ్యుతుడు అంటే పరమాత్మే. కాబట్టి సత్యధర్మము అని అంటే అర్థం ఏమిటనమాట? అచ్యుతుడైనటువంటి పరమాత్మ దృష్టి అంటే దర్శనము. పరమాత్మ దర్శనం మాకు కావాలి కనుక అవి దానికి మూత పెట్టేసేసి ఉన్నవి కనుక ఆ మూత తెలుసుకునే సామర్థ్యం లేనటువంటి మేము నిన్ను ప్రార్థిస్తున్నాము. ఎవరు? సూర్యభగవానుడా,
కాస్త ఆ మూత తీసిపెట్టు, మాకు అనుభవానికి తెచ్చిపెట్టు అని ప్రార్థిస్తున్నాడు. ఇది ఈశావాస్యంలో సత్య సంబంధంగా సత్యం అనేటువంటి పరమాత్మకు సంబంధించినటువంటి ఒక అనుభూతి ప్రధానమైనటువంటి వాక్య మంత్రం, అనుభూతి ప్రధానమైనటువంటి మంత్రం. హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపి హితం ముఖం తత్వం పూషం నపావృణు సత్యధర్మాయ దృష్టయే. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మనం మాట్లాడే మాటలన్నిటి వెనకాల సాధారణంగా నిఘంటువులో కనిపించేటువంటి అర్థం కాకుండా భావించవలసినటువంటి అర్థము కొండలు కొండల్లాగా ఉంటుంది. ఒక చిన్న ఒక్క అక్షరం కూడా చాలా, అంతకంటే కూడా మౌనం, అక్షరం మాట అనేదానికంటే కూడా మౌనము ఇంకా చాలా గొప్ప అర్థాన్ని చెప్తుంది. అందుకనే దక్షిణామూర్తి మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం అని, మౌనంతోనే పరబ్రహ్మతత్వాన్ని ప్రకటించారు అని. కాబట్టి ఆ వాక్యాలు మనకు అలవాటు పడినటువంటి శబ్దము అర్థము అనే వాటి వెనకాల మనం తవ్వుకొని నింపుకోవలసినటువంటి భావజాలము అనంతంగా ఉంటుంది. ఈ మంత్రం చిన్న మంత్రం. హిరణ్యేన పాత్రేణ సత్యస్యాపి హితం ముఖం తత్వం పూషం నపావృణు సత్యధర్మాయ దృష్టయే. మామూలుగా శబ్దం హిరణ్మయేన బంగారుమయమైన, పాత్రేణ పాత్ర చేత అని అర్థం చెబితే 4 లైన్లో అయిపోతుంది. కానీ దీనికి 40 నిమిషాల సేపు వ్యాఖ్యానం చేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది? ఆ ప్రతి పదార్థము వెనకాల, ఈ సృష్టి వెనకాల పరమాత్మతత్వం ఎట్లాగైతే నిగూఢంగా ఉంటుందో మంత్రం వెనకాల పరమార్థం అనేటువంటిది అట్లాగా నిగూఢంగా ఉంటుంది కనుక దాన్ని తెలుసుకోవటానికి ఈ వ్యాఖ్యానం ఇంతగా భాష్యాలు మొదలైనటువంటివన్నీ మహానుభావులు, అవి సత్యదర్శనం చేసినటువంటి మహానుభావులు, జగద్గురువులు మొదలైనటువంటి వాళ్ళు మనకు దాన్ని చెప్పారన్నమాట. కాబట్టి సత్యము అనేటువంటిది ఇక్కడ ఈ మంత్రంలో సత్యధర్మాయ అన్న చోట శబ్దబ్రహ్మాత్మకంగా కనిపిస్తూ పరబ్రహ్మను మనకు సాక్షాత్కరింపజేస్తోంది. అదే అందుకనే నేనేమన్నాను, శబ్దబ్రహ్మము పరబ్రహ్మము అని ఊరికే లోక వ్యవహారాన్ని బట్టి 2 వ్యవహారాలే కానీ నిజానికి అక్కడ ఉండేటువంటిది బ్రహ్మమే. శబ్దము ఫలము అనేటువంటిది తీసి పక్కన పెట్టేస్తే బ్రహ్మమే ఉన్నది. ఆ బ్రహ్మముని గురించి చెప్పడానికి ఉపనిషత్తులు శబ్దాన్ని ఒక పటిష్టమైనటువంటి సాధనంగా తీసుకున్నారు. దాన్ని మించి పరమాత్మ ఏం చేశాడు, అది కూడా ఒక్కొక్కసారి తప్పుదారి పట్టిస్తుందని మౌనము అత్యద్భుతమైనటువంటి భాష అనేటువంటిది. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం పరిశిష్టాంతే వసదృషిగణై ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకరిత చిన్ముద్రమానందమూర్తిం. ఏమి ఒక్కొక్క మాట చూస్తుంటే మనకు ఒక మంచి శ్లోకం నాకు ఎప్పుడు మనసులో ఆడుతూనే ఉంటుంది. ఆనందలక్షణం అనాహతనాంని దేశే నాదాత్మనా పరిణతం తవ రూపమీసే. అమ్మవారి రూపము ఆనందలక్షణం అంటారు. ఆనందము అనేది ఉన్న చోట అమ్మవారు ఉన్నది అని తెలిపేది. ఆనందలక్షణం అనాహతనాం నిదేశే నాదాత్మన. నాదంగా బయటకు వస్తోంది. ఎక్కడి నుంచి? అనాహతనాంని వేసే అనాహత చక్రము అనేటువంటి ప్రదేశంలో నుంచి నాదముగా ఏర్పడి బయటికి వస్తోందిట. నాదాత్మన పరిణతం తవ రూపం. అట్లా నాదాత్మగా వచ్చేటువంటిది ఏమిటి అంటే అమ్మవారి రూపం అంటారు. రూపము నాదము వేరు లోక వ్యవహారంలో. కానీ ఆ రూపమే
నాదమే రూపమవుతోంది. అయితే దీని అనుభవం కచ్చిత్ సుఖేన మనసా పరిచీయమానే ప్రత్యంగుఖేన మనసా, ప్రత్యంగుఖం చేత అంటే ఈ ఇంద్రియాలన్నీ కూడా బహిర్ముఖాలు చేశాడు. ఇదివరకు చాలాసార్లు చెప్పుకున్నాం మనం. పరాంచి కాని వ్యతృణత్ స్వయంభూ తస్మాత్ పరాన్ పశ్యతి నా అంతరాత్మన్. ఈ ఇంద్రియాలు 5 ఉన్నాయి, బోడి ఇంద్రియాలు ఏం చేస్తున్నాయి? పరముఖాలుగా ఉన్నాయి, లోపల ఉండేటువంటి దాన్ని చూడటంలే. ఆ రకంగా బ్రహ్మదేవుడు మనల్ని మోసం చేశాడు. పరాంచి కాని వ్యతృణత్ స్వయంభూ తస్మాత్ పరాన్ పశ్యతి నా అంతరాత్మన్. మనలోనే ఉన్నాడు. ఈశ్వర సర్వభూతానాం హృదయేశే అర్జున తిష్టతి అని భగవంతుడు చెప్పాడు కదా. దానికంటే ప్రమాణవాక్యం ఉండదు కదా. కాబట్టి ప్రత్యంగుఖేన మనస, ఆ లోపలికి ఇంద్రియాలన్నింటినీ లోపలికి తిప్పుకొని ఆ మనస్సుని వాటికి నాయకుడిగా చేసి పరీక్ష చేసినట్లయితే ప్రత్యంగుఖేన మనస పరిచీయమానే ఆనందాన్నంతా పోగు చేసుకున్నట్లయితే అప్పుట నేత్ర శరీరాలు ఒంటి మీద పొలకలు వస్తాయిట. దాని పేరే ఆనందం. ఇవాటికి